కడప జిల్లా వేంపల్లిలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. రెడ్డాయి కాలనీ సమీపంలోని వివేకానందరెడ్డి నగర్లో 15 రోజులుగా నీరు రావటం లేదని ఆందోళన చేపట్టారు. నీరు రాక తీవ్ర అవస్థలు పడుతున్నామని అధికారులు నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదన్నారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని మహిళలు చుట్టుముట్టారు. 2 రోజుల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. మాకు నీళ్ళు రాక 15 రోజులు అవుతుంది. ఒక నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరు రాలే. ఎవరు అడిగినా కూడా మాకు ఫోన్లు చేసినా వస్తానే అంటారు. మాకైతే నీళ్ళు అయితే ఇబ్బందిగా ఉంది. పిల్లలు అందుకు నీళ్ళు రాక చాలా అయింది సార్. యారెడ్డిని అడిగినా వస్తాయి. మేము అదో ఫోన్ చేసినాము. ఈ మోటార్ పోయింది, ఈ ఫీజులు పోయినాయి రోజు చెప్తాను. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంది. నిన్న మాకు తీరాన్నాము నీళ్లు లేక ట్యాంకర్లతో తెచ్చి కొట్టాడుకున్నాము. మరి కొట్టుకున్నాము. ఎవరు అడిగినా వాళ్ళు మేము తెప్పించాను అయ్యే వస్తాను అంటారు. ఎవరు మాకు తెప్పిలే. ఇప్పుడు 15 రోజులు పైన మాకు 10 నుంచి సరిగ్గా రాలేదు సార్.